వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే అశ్వత్ గారు. నమస్తే అండి. ఆంధ్రాలో కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్నది కళ్ళు తాగడం అనేది. ఈవినింగ్ టైం టీ తాగినట్టు ఇక్కడ కళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ కళ్ళులో కూడా కళ్ళు తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ పోవడం అలా అంటారు. ఇక్కడ కొంచెం ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది తెలంగాణలో. ఒక్కసారి దాని గురించి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ కళ్ళు అనేది రెగ్యులర్గా తీసుకోవడం మంచిదా కాదా? కళ్ళు అనేది పామ్ శాప్ అంటే తాటి చెట్టు నుంచి వచ్చే శాప్ అన్నమాట. సో ఈ పామ్ శాప్లో కూడా మనకి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి డెఫినెట్గా. సో అది ఏం చేస్తారంటే ఆ శాప్ని ఫెర్మెంట్ చేస్తారు. సో అది ఎంత ఫెర్మెంటేషన్ ఉంది, ఎంత ఫెర్మెంట్ అయింది అన్న దాన్ని బట్టి దానిలో ఆల్కహాల్ కంటెంట్ మారుతూ ఉంటుంది. సో ఇనీషియల్ డేస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ అంటే 9 days లోపు ఆ పామ్ శాప్లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో కానీ దీనికి కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. జనరల్గా ఈ కళ్ళులో ట్రిప్టోఫాన్ అనేది దొరుకుతుంది, సెరటోనిన్ ఉంటుంది, డోపమైన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి హ్యాపీ హార్మోన్స్, బాడీలో హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ చేస్తాయి. సో ఈ జనరల్ మనకి ఫుడ్లో నుంచి దొరుకుతుంది ట్రిప్టోఫాన్, బట్ కళ్ళులో కూడా మనకి గుడ్ క్వాంటిటీ ఆఫ్ ట్రిప్టోఫాన్ దొరుకుతుంది. ఇది డిప్రెషన్ లాంటి వాటిని యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుంది. దీనికి డోపమిన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఓవర్ యూస్ చేస్తే డోపమినర్జిక్ ఎఫెక్ట్ అంటే ఎడిక్టివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హిప్నోటిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఇన్ ఏ బ్యాలెన్స్ లిమిటెడ్ అమౌంట్లో దీనికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కళ్ళు ఫెర్మెంటెడ్ డ్రింక్ కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ ప్రోబయోటిక్ యాజ్ వెల్. సో మన గట్లో హెల్తీ బ్యాక్టీరియల్ కౌంట్ పెరగడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో కళ్ళు అన్నది సో ఏదైనా సరే విత్ ఇన్ ద బ్యాలెన్స్ లిమిటెడ్ అమౌంట్లో లో ఫెర్మెంటేషన్ అంటే ఎక్కువ ఫెర్మెంట్ అవ్వండి, ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్నది కళ్ళు లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటే బెటర్ యాజ్ ఏ డ్రగ్ లాగా. ఓకే, అప్పుడప్పుడు యా. కానీ ఇక్కడ చిన్న పిల్లలకు కూడా అలవాటు ఉంటుంది తెలంగాణలో, బేసిక్ ఈ రీజియన్లో ఉన్న వాళ్ళకి. అండ్ చిన్న పిల్లలకి ఇది ఇవ్వడం ఓకేనా? హెల్త్ పరంగా చిన్న పిల్లలకి అంటే ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను అసలు సజెస్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆల్కహాల్ని ప్రాసెస్ చేసుకునే కెపాసిటీ లివర్కి ఉండదు. కాకపోతే కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి స్టడీస్లో ఏంటంటే దీనిలో అవైలబుల్ అయ్యే న్యూట్రియంట్స్ బట్టి కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి మిల్క్ని ఎన్హాన్స్ చేస్తాయి, మిల్క్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేస్తాయి అని స్టడీస్ ఉన్నాయి. బట్ వీ నెవర్ నో హౌ సేఫ్టీ ఇట్ ఈస్ ఫర్ ద కిడ్. ఆ మిల్క్ తాగితే దాని మీద రీసెర్చ్ అయితే క్లియర్గా లేదు. సో బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా బిఫోర్ ఓవర్ ఫెర్మెంటేషన్, ఓవర్గా ఫెర్మెంట్ అవ్వండి 9 days లోపు తీసుకునేదని పర్వాలేదు. నీరాకి కళ్ళుకి తేడా ఏంటి? రెండు ఒకటి కాదు. నీరా అంటే ఫెర్మెంటేషన్ కాకముందు అంటే ఆ శాప్ కలెక్షన్ 1 hour లోపు నీరా అంటారు. అది కొంచెం గ్లూకోజ్ లెవెల్స్, సూక్రోజ్ లెవెల్స్ ఎక్కువ, అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ, దానిలో ఉండే వైటమిన్ న్యూట్రియంట్ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఇంకొంచెం ఎక్కువ పాలిఫినాల్స్, ఫినాలిక్ కాంపౌండ్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఫెర్మెంటేషన్ జరిగే కొద్దీ పాలిఫినాల్ కంటెంట్ పెరుగుతుంది, కానీ రెండు డిఫరెంట్. నీరా వేరు, కళ్ళు వేరు. కళ్ళులో మనకి ఫెర్మెంటేషన్, ఆల్కహాల్ కంటెంట్, ఎసిటిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ. నీరాలో అలాంటివి ఏమీ ఉండవు. ఇట్స్ మోర్ ఆఫ్ గ్లూకోజ్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఇది కళ్ళు తీసుకోవచ్చా? ఇంకా యా, బికాజ్ కళ్ళుకి ఎసిడిక్ లెవెల్, పిహెచ్ లెవెల్స్ ఎక్కువ కళ్ళుకి. సో ఎసిడిటీ ఉన్న వాళ్ళు తీసుకుంటే అగ్రివేట్ అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎసిడిక్ ఇన్ నేచర్. కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. సో ఎవరికైతే ప్రోబయోటిక్ కంటెంట్ తక్కువ ఉంది, ప్రోబయోటిక్ లెవెల్స్ పెరగాలి, ఫెర్మెంటెడ్ డ్రింక్స్ తీసుకోవాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. ఫెర్మెంటెడ్ ఇందులో మనకి లాక్టోబాసిల్లస్ స్పీషీస్ బాగా గ్రో అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ గుడ్ ప్రోబయోటిక్ డ్రింక్. ప్రోబయోటిక్ లెవెల్ ఎక్కువ పెంచుకోవాలనుకున్న వాళ్ళకి కళ్ళు హెల్ప్ చేస్తుంది. అగైన్ ఇన్ ఏ పర్మిసిబుల్ అమౌంట్. ఆల్రెడీ తాగుతున్న వాళ్ళు లేదా తాగాలనుకున్న వాళ్ళు క్వాంటిటీ అనేది కంట్రోల్డ్గా ఉంటే సరిపోతుంది కదా? రైట్. సో పర్మిసిబుల్ అమౌంట్లో మన రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఒకవేళ ఇందాక నేను అన్నట్టు ఏమైనా ప్రోబయోటిక్ రిక్వైర్మెంట్ ఉంటే దాని గురించో, లేకపోతే ఎవరికైనా డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటే దానికి యాంటీ డిప్రెసెంట్లా వాడడానికో, లేకపోతే ఇలాగ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి పర్మిసిబుల్ అమౌంట్లో ఒక ట్రీట్మెంట్ లాగా వాడుకుంటే
మంచిదే పామ్. నార్మల్ గా విస్కీ ఇవన్నీ ఉంటాయి కదా, విస్కీ ఆర్ కళ్ళు అంటే అంటే డెఫినెట్ గా కళ్ళే సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఇందులో మీకు గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్ ఉంటుంది, ఇది ఫెర్మెంటెడ్ డ్రింక్ అండ్ ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు విస్కీ. హార్డ్ సో డ్రింక్స్. సో కాబట్టి దిస్ ఇస్ మచ్ బెటర్ ఆప్షన్. కానీ Wine రెండింటికి కంటే? ఆల్మోస్ట్ రెండిటికి ఎడిక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో కళ్ళు కూడా ఓవర్ ద పర్మిసిబుల్ లిమిట్ తాగితే ఎడిక్షన్ ఉంటుంది, లివర్ డ్యామేజ్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎనీథింగ్ అబౌవ్ ద పర్మిసిబుల్ లిమిట్స్ అగైన్ హెల్త్కి హజార్డియసే. మంచిదని చెప్పి మళ్ళీ ఎక్కువ తాగేసినా కూడా దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్.